ఓ శ్రీకృష్ణ, శోణితపురం ఎక్కడ ఉందనుకున్నావు? ఇలా రథాల మీద ఏనుగుల మీద బయలుదేరి అక్కడికి ఎప్పుడు చేరుకుంటావు? శోణితపురం ఇక్కడికి 12,000 యోజనాల దూరంలో ఉంది. అంటే సుమారుగా 99,000 మైళ్ళు, 99,000 మైళ్ళు దూరమట. అక్కడికి నువ్వు చేరాలి, అనిరుద్ధుడిని రక్షించాలి. ఈ సైన్యమంతా ఎక్కడొస్తుంది? దానికి ఈ సేనా సన్నాహం ఏ రకంగా ఉపయోగిస్తుంది? కనుక నా సలహా ఏమిటంటే, నువ్వు తక్షణమే గరుత్మంతుడిని స్మరించి ఇప్పుడే. ఈ పనికి అతడిని మించిన సమర్థులు లేరు. అతడు వస్తే ఒక గడియలోనే నిన్ను అక్కడికి తీసుకువెళ్ళి బాణాసురుడి ముందర నిలబెట్టగలడు. నువ్వు అక్కడికి చేరావంటే చాలు, నీకు సాధ్యం కాని పని అంటూ ఉండదు కదా. ఇది నాకు తోచిన సలహా, తర్వాత నీ చిత్తం అన్నాడు. ఈ మాట వింటూనే శ్రీకృష్ణుడు రెండవ మాట లేకుండా గరుత్మంతుడిని స్మరించాడు. మరుక్షణంలోనే గరుత్మంతుడు అక్కడ ప్రత్యక్షమై చేతులు కట్టుకొని శ్రీకృష్ణుడి ఎత్తున వినయంగా నిలబడి ఇలా అన్నాడు, మనవి చేశాడు. మహాప్రభు, నగరంలో హడావిడి చూస్తుంటే మీరంతా ఏదో యుద్ధానికి సన్నద్ధమై ఉన్నట్టుంది. ఈ తరుణంలో నన్ను పిలిపించారంటే నా వల్ల జరగవలసిన పని ఏదో ఉండే ఉంటుంది. ఇంతకు తమకు అపకారం చేసి కోపం తెప్పించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఆ మూర్ఖుడు ఎవడు? నేను నా రెక్కల దాటితోనూ గోళ్ల దెబ్బలతోనూ నా ముక్కు అనే వజ్రపు పోట్లతోనూ ఎవరిని యమపురికి పంపించవలసి ఉంటుంది. వజ్రపు ముక్కట గరుత్మంతుడిది, వజ్రమే అంతే, ఇంకా ఒక్కపారి కొడితే అంతే. గోళ్ళు కూడా అంతే వజ్రం అంట. రెక్కలు అంతే భయంకరమైన ఇనప మొక్కలు అని చెప్పారు. దయచేసి త్వరగా ఆజ్ఞాపించండి అన్నాడు గరుత్మంతుడు. వెంటనే శ్రీకృష్ణుడు గరుత్మంతుడి వంక ఆప్యాయంగా చూస్తూ ఇలా అన్నాడు, గరుడా, నాకు నిన్ను మించిన ఆప్తుడు లేడు. నా పరివారంలో నిన్ను మించిన సమర్థుడు లేడు. మా ప్రద్యుమ్నుని పుత్రుడు అనిరుద్ధుడు ఉషాదేవి కోసం సాహసం చేసి శోణితపురంలో బాణాసురుడికి దొరికిపోయాడు. అనిరుద్ధుడు అక్కడ నాగపాశాల చేత బంధించబడి ఉన్నాడు. నాగపాశ బంధాలను విడిపించడానికి నువ్వు ఒక్కడవే సమర్థుడివయ్యా, అందుకే నేను నిన్ను పిలిచింది అన్నాడు. మా కోడలు శుభాంగి నీకు కూతురు లాంటిది కదా. ఆ పిల్ల తన కొడుకు కోసం బోరుబోరును విలపిస్తుంది. అనిరుద్ధుణ్ణి రక్షించి ఆమెకు తెచ్చి అప్పగించవలసిన బాధ్యత నీదే. తల్లి ఏడుస్తూ ఉంది. నిన్ను ఆశ్రయించి మేము కూడా మా యదువీర పరివారంతో కలిసి శోణితపురానికి వస్తాం. మేము కొంత ప్రయత్నం చేస్తాం, కానీ అసలైన బాధ్యత నీదే. ఆ సామర్థ్యం కూడా నీకే ఉంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, నువ్వు ఒంటరిగా మరొకరి సహాయం లేకుండా మీ తల్లిని దాస్యం నుంచి విముక్తురాలు చేశావు. ఇదొక కథ. జనమేజయుడు అడగవచ్చు ఎప్పుడైనా, అదేంటి దాస్యం నుంచి విముక్తి అంటే? చూస్తాం, ఎప్పుడైనా అడుగుతాడేమో. నువ్వు ఒంటరిగానే స్వర్గం దాకా వెళ్ళు. అమృత భాండాన్ని తెచ్చావు. అప్పుడు ఆ సమయంలో ఆనాడు నీ సామర్థ్యాన్ని చూసే నిన్ను నేను వాహనంగా స్వీకరించాను. నీ సామర్థ్యం ఏమిటో నాకు బాగా తెలుసు. కనుకనే ఈ సంకట సమయంలో నేను నీ సహాయం కోరుతున్నాను అన్నాడు. ఈ మాటలు వింటున్న గరుత్మంతుడు బెంబేలు పడిపోయి శ్రీకృష్ణుని మాటలకు అడ్డుపడుతూ ఇలా అన్నాడు, దేవదేవా, ఇదెక్కడ విడ్డూరం? నేను నిన్ను స్తోత్రం చెయ్యాలి కానీ నువ్వు నన్ను స్తోత్రం చేయటం ఏమిటి? ఎవరికైనా ఎక్కడికైనా విజయం కలిగిందంటే అది నీ వల్లే కలుగుతుంది కానీ వారి సొంత శక్తి వల్ల కలుగుతుందా? ప్రభు, నువ్వు సామాన్య యాదవ మాత్రుడువా? పూర్వం రాముడిపై రావణాసురుడిని సంహరించింది నువ్వే కదా. ఇప్పుడు బాణాసురుడి మీద వెళుతున్నాడులేండి. వీళ్ళందరూ ఒకే గుంపు వాళ్లే కదా. రావణాసురుడిని సంహారం చేసింది రామావతారంలో నువ్వే కదా స్వామి. ఇప్పుడు బాణాసురుడు సంగతి వచ్చింది. వైకుంఠంలో చతుర్బాహుడివై శంఖచక్ర గదా ధనస్సును ధరించి రాక్షసులను సంహరించింది నువ్వే కదా. యుద్ధం దాకా ఎందుకు? నువ్వు కోపంతో చూస్తే చాలు కదా.
ఎంతటి మహావీరుడైనా నరకానికి పోతాడు. నువ్వు అనుగ్రహంతో చూస్తే క్రిమి కీటకాలు కూడా స్వర్గానికి చేరుతాయి కదా. అటువంటి నువ్వు నన్ను స్తుతించడమా? నువ్వు ఆజ్ఞాపించు, నాకు పని చెప్పు, నన్ను ఉద్ధరించు. ఇదిగో నేను మోకాళ్ళ మీదికి వంగి సిద్ధంగా ఉన్నాను. నీకు కావలసిన పరివారంతో నువ్వు నా మీదికి ఎక్కు. నువ్వు ఎక్కడికి ఆజ్ఞాపిస్తే అక్కడికి తీసుకుపోతాను. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను, కానీ నన్ను పొగడొద్దు అని గరుత్మంతుడు శ్రీకృష్ణుని చాలా విస్తారంగా స్తోత్రం చేసి నేలకు తన పొట్ట ఆనించి వినయంగా నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు ఆప్యాయంగా గరుత్మంతుడి కంఠం కౌగలించుకొని ఒక అర్ఘ్యపాత్ర అతడికి అందించి, గరుడా, నిన్ను నేను నా మిత్రుడుగానే చూస్తున్నాను. నీ మైత్రితో నా సంకటాన్ని తొలగించుకుంటానని ఆదరంగా పలికాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు శంఖచక్ర గదా ధనుర్ధారి అయి గరుత్మంతుడి మీదికి ఎక్కాడు. వెనువెంటనే బలరాముడు తన హాలాయుధాన్ని, ముసలాయుధాన్ని తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు ప్రక్కన నిలబడ్డాడు. ఆ వెనువెంటనే ప్రద్యుమ్నుడు సకలాయుధధారి అయి వారిద్దరికీ వెనకాల నిలబడ్డాడు. శ్రీకృష్ణుడి అనుమతితో గరుత్మంతుడు ఆకాశంలోకి లేచేసరికి ఆకాశంలోంచి సిద్ధ చారణాది దేవజాతుల వారి వాక్యాలు ఇలా వినిపించసాగాయి. శ్రీకృష్ణ, జయోస్తు, నీకు అపజయం అనేది లేదు. నువ్వు శోణితపురంలో సర్వరాక్షస పరివార సమేతంగా బాణాసురుణ్ణి నిగ్రహించి తీరుతావు. నువ్వు నిస్సంకోచంగా ముందుకు సాగు. జయోస్తు, జయోస్తు. ఈ జయ జయ ధ్వనాలను వింటూ శ్రీకృష్ణాదులు ముందుకు సాగారు. క్రింది నుంచి యాదవ వీరుల జయ జయధ్వనులు, పైనుంచి దేవతా సంఘాల జయ జయధ్వనాలు మారుమ్రోగుతూ ఉండగా గరుత్మంతుడి ప్రయాణం ఆకాశంలో ముందుకు సాగిపోతున్నది. అలా ఆకాశంలో ముందుకు వెళుతున్నాడు. ముందుకు వెళుతున్న కొద్దీ శ్రీకృష్ణుని రూపం 8 చేతుల రూపంగా మారిపోయింది. వాటిలో కుడిపక్క చేతిలో ఏముందంటే ఖడ్గము, చగ్రము, చక్రము, గద, బాణము కనిపించాయి. ఇక ఎడమ పక్క చేతుల్లో కవచరూపమైనటువంటి చర్మము, శార్గము అనే ధనస్సు, వజ్రము, శంఖము కనిపించాయి. ఇంతలో ఆయనకు 1000 తలలు మెలిచాయి. ఇది చూడగానే బలరాముడు తన శరీరాన్ని 1000 శరీరాలుగా మార్చేసుకున్నాడు. వీరిద్దరికీ వెనకాలన్న ప్రద్యుమ్నుడికి తన పాత జన్మైనటువంటి సనత్కుమారుడి రూపం వచ్చేసింది. గరుత్మంతుడు ఇంకా పైకెగిరి సిద్ధ చాణులు సంచరించే దేవతా మార్గాల ద్వారా ముందుకు సాగుతూ ఉండగా ఉన్నట్టుండి శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్నుల కాంతి తగ్గిపోయింది. గరుత్మంతుడు ఇంకా పైకి ఎగిరి సిద్ధ చాణులు సంచరించే దేవతా మార్గాల ద్వారా ముందుకు సాగుతూ ఉండగా ఉన్నట్టుండి శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్నుల కాంతి తగ్గిపోయింది. అది గమనించిన బలరాముడు, శ్రీకృష్ణ, ఇదేమిటి? ఎప్పుడూ లేనిది మన ముఖాలు, శరీరాలు ఇలా వెలవెలలాడిపోతున్నా ఏమిటి? మనమేమైనా మేరు శిఖరం పక్కకు వచ్చామా అని అడిగాడు. శ్రీకృష్ణుడు, అన్నా, మనం బాణాసురుడి నగరం దగ్గరికి వచ్చేశాం. ఆ నగరం చుట్టూ అగ్నిహోత్రుడు రక్షా కవచంగా ఉన్నాడు. మనల్ని చూసేసరికి ఆ అగ్ని జ్వాలలు ఆకాశానికి పెట్టేకిపోతున్నాయి. అందువల్ల మనం ఇలా కాంతిహీనులైపోయాం అన్నాడు. అది విని బలరాముడు ఆశ్చర్యపోతూ, అరే, ఇదేమిటి? ఆ జ్వాలల దగ్గరకు వచ్చినంత మాత్రాన్నే మనం ఇలా అయిపోతే మనం ఇక ఆ జ్వాలను దాటేది ఎలా? ఏం చేయాలో నువ్వే ఆలోచించు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని పిలిచి, గరుడా, ఏదో ఒక ఉపాయంతో నువ్వు ముందు ఈ అగ్నిని చల్లార్చు, ఆ తర్వాత మేము విజృంభిస్తామన్నాడు. వెంటనే గరుత్మంతుడు తన దారి కొంచెం మార్చుకొని ఆకాశగంగ దగ్గరకు వెళ్ళి తనకు 1000 తలలు వచ్చేటట్లుగా చేసుకొని 1000 ముక్కులతోనూ నోళ్ల నిండా నీళ్లు పట్టుకొని రివ్వున వెనక్కు వచ్చి బాణాసురు పురాంగల ఆ బాణాసుపురం చుట్టూ అగ్ని ఉంది. జ్వాలల మీద ఆ నీళ్లను వర్షింపజేశాడు. ఆ నీటి దాటికి
ప్రళయాగ్ని జ్వాలల వంటి ఆ జ్వాలలన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. ఇక చూసుకోండి, గరుత్మంతుడి ముక్కు ఎంత పెద్దది అని ఇప్పుడు అర్థమవుతుంది మనకు. ఒక పెద్ద తుఫాన్ లాగా వచ్చింది. గరుత్మంతుడి ముక్కే తుఫాన్ లాగా ఉంటే ఇక సముద్రమంతా ఉక్కి పడితే మనం ఏమైపోతాం? అది చూసి గరుత్మంతుడే ఆశ్చర్యపోతూ వేగంగా ముందుకు సాగాడు. అలా గరుత్మంతుడి మీద ఎవరో ముగ్గురు కొత్త వాళ్ళు వస్తూ ఉంటే గమనించిన అగ్నిదేవతలు వీరెవరో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో గరుత్మంతుడి మీద ఉన్న ముగ్గురు సింహనాదాలు చేస్తూ క్రింద ఉన్న అగ్నిదేవతల మీదకు బాణవర్షాలను గుప్పించారు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఒకటి ఉంది. మనం సామాన్యంగా అగ్నిదేవుడంటే ఒక్కడే అనుకుంటాం కదా, కానీ నిజానికి అగ్నిలోకంలో ఉండే అగ్నిదేవతలు అనేక మంది ఉన్నారని పురాణాల్లో అనేక చోట్ల ఉంది. ఉదాహరణకు ఎంతమంది అగ్నిదేవతలు ఉన్నారని కల్మాషుడు, కుసుముడు, దహనుడు, శోషణుడు, తపనుడు అనేటువంటి 5 స్వాహాకారానికి సంబంధించిన అగ్నులు, అలాగే పిఠరుడు, పతగుడు, స్వర్ణుడు, స్వాగధుడు, బ్రాజుడు అనేటువంటి 5 స్వాదాకారానికి సంబంధించిన అగ్నులు, అలాగే వషట్కారానికి సంబంధించిన అగ్నులు, జ్యోతిష్టోమానికి సంబంధించిన అగ్నులు, ఇలా చాలా రకాల అగ్నిదేవత విభాగాలుగా ఉన్నాయి. వీరందరికీ నాయకుడు ఆంగీరో మహర్షి. అంటే ఈ మహర్షి ఆకాశం నుంచి పడుతున్నటువంటి ఆ బాణాలను గమనించి కంగారు పడి ఏం జరుగుతుందో చూసి రమ్మని ఒక దూతను పంపాడు. ఆ దూత వెళ్ళి వచ్చి గరుత్మంతుడి మీద శ్రీకృష్ణుడు ఉన్నాడని, ఆయనకు అగ్నిదేవతలకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పాడు. అది విని అంగీరో మహర్షి మండిపడ్డాడు. ఒక ఆగ్నేయ రథం ఎక్కి ధనస్సు ధరించి, అంటే ఇంకొక అగ్ని పేరది, తాను కూడా యుద్ధంలోకి దిగాడు. అగ్నిదేవతా నాయకుడైనటువంటి అంగీరో మహర్షి తనను గుర్తించి కూడా ఇలా యుద్ధానికి తెగబడి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు ఆగ్రహించి పైకి మాత్రం పకపకా నవ్వుతూ, అగ్నిదేవతలారా, మీకు అసలైన అగ్ని అంటే ఏమిటో చూపిస్తా అని గర్జిస్తూ వారి మీదికి బాణాలు గుప్పించాడు. వాటిలో కొన్ని బాణాలు ఆంగీరో మహర్షి గుండెల్లో గుచ్చుకుపోయాయి. ఆయన విలవిలలాడుతూ మూర్చిపోయాడు. అది గమనించిన మిగిలినటువంటి అగ్నిదేవతలు భయపడిపోయి ఆయన్ని ఒక రథంలో వేసుకొని బాణాసురుడి పట్టణంలోకి పారిపోయారు. వాళ్ళు శ్రీకృష్ణాదులు కూడా వారి వెంటే బాణాసుర నగరం వైపు దూసుకుపోయారు. నగరం కనుచూపు మేరలోకి వచ్చేసరికి ఆకాశంలో నారద మహర్షి ప్రత్యక్షమై, శ్రీకృష్ణ, ఇదే నేను చెప్పిన శోణితపురం. ఈ బాణాసురుణ్ణి రక్షించడం కోసం సాక్షాత్తుగా రుద్రదేవుడు పార్వతీ మాతతోనూ కుమారస్వామితోనూ కలిసి ఈ నగరంలోనే కాపలా ఉంటున్నాడు అన్నాడు. ఎందుకంటే అంత తపస్సు చేశాడు వీడు. శ్రీకృష్ణుడు అది విని, మహర్షి, అంతగా రుద్రదేవుడే యుద్ధానికి దిగితే మనము జంకేది లేదు, మనకు శక్తి ఉన్నంతలో మనము పోరాడదామన్నాడు. వారిలా మాట్లాడుకుంటూ ఉండగానే గరుత్మంతుడు శోణితపుర పరిధిలోకి ప్రవేశించాడు. ఆ విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు మహోత్సాహంతో తన శంఖం పూరించాడు. ఆ శంఖధ్వని వినేసరికి శోణితపురంలోని రాక్షసులందరినీ వణుకు పుట్టింది. ఆ శంఖధ్వని బాణాసురుడికి కూడా వినిపించింది. అతడికి ఎప్పుడూ లేని భయం కొత్తగా కలిగింది. ఆయన మరు నిమిషంలోనే తేరుకొని కోట్ల మంది రాక్షస వీరులను యుద్ధానికి బయలుదేరడాన్ని ఉరికొల్పాడు. అందరికీ కూడా ఉరికొల్పాడు. ఇక అందరు లేండి. వారిలో రుద్రుడి ప్రమత గణాల వారు కూడా చాలామంది ఉన్నారు. వారంతా మూకమ్ముడిగా రకరకాల ఆయుధాలను ప్రయోగిస్తూ శ్రీకృష్ణుల మీద విరుచుకుపడ్డారు. ఇది గమనించిన బలరాముడు, శ్రీకృష్ణ, వీరు మరీ రెచ్చిపోతున్నారు, చూస్తూ ఊరుకుంటావేమిటి? వీళ్ళకి గట్టి భయం కలిగేలాగా మంచి ప్రయోగం ఏదైనా చెయ్యన్నాడు.
ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు వారి మీదికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. కోట్ల సంఖ్యలో ఉన్న రాక్షస సైన్యం మీద ఈ అస్త్ర ప్రభావం పెద్దగా కనిపించలేదు. అది గమనించిన బలరాముడు ఉగ్రుడై, శ్రీకృష్ణ, నువ్వు ఒప్పుకుంటే నేను ఇక యుద్ధంలోకి దూకేస్తానన్నాడు. శ్రీకృష్ణుడు అన్న వంక చూసి, అన్నా, నాకు కూడా అదే తోస్తుంది. నేను ముందు పక్క నుంచుంటాను, నాకు కుడి పక్కన నువ్వు ఉండు, ఎడమ పక్కన ప్రద్యుమ్నుడు ఉంటాడు. మనం ముగ్గురం ఒకరినొకరు రక్షించుకుంటూ ఈ యుద్ధంలో ముందుకు సాగాలి అన్నాడు. ఆ మాటలతో బలరాముడు యమధర్మరాజులాగా మండిపోయాడు. తన 2 చేతులతోనూ నాగలిని, రోకల్ని కూడా వినియోగిస్తూ రాక్షస వీరులను వేల సంఖ్యలో మట్టుపెట్టి సాగాడు. పక్కన ఉన్న ప్రద్యుమ్నుడు కూడా రాక్షసుల మీద బాణవర్షాన్ని కురిపించేశాడు. వాళ్ళని చెల్లా చెదురు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు శంఖ చక్ర గదలను 3 కూడా ప్రయోగిస్తూ నిరంకుశంగా రాక్షస సంహారాలు చేస్తున్నాడు. ఆయన మాటిమాటికి తన శంఖం ఊదుతూ రాక్షసుల్లో భయక్రంపనలు పుట్టిస్తున్నాడు. ఒక్కపారి శంఖం ఊదితే చాలు, ఇక గరుక్మంతుడు తన రెక్కలతోనూ, గోళ్లతోనూ, ముక్కులతోనూ దొరికినట్లుగా యమలోకానికి పంపేస్తున్నాడు. ఇక రాక్షస సైన్యం చాలా మట్టుకు చల్లా చెదిరైపోతుంది అనుకుంటూ ఉండగా ఉన్నట్టుండి పిడుగు పట్టట్టుగా పెద్ద గర్జింపు వినిపించింది. ఎవడో 3 తలల కొత్త వీరుడు గరుక్మంతుడికి ఎదురుగా దూకి కొత్త రకం యుద్ధం మొదలుపెట్టాడు. ఆ వీరుడికి 3 తలలు, 3 కాళ్ళు, 6 చేతులు, 9 కళ్ళు ఉన్నాయి. చాలా బలిష్టంగా ఉన్నాడు. కానీ నిద్రమత్తులో ఆవలిస్తూ, వెర్రిచూపులు చూసుకుంటూ, నీరసంతో వ్రేళ్లాడిపోతున్నట్టుగా నడుస్తూ తన చేతిలోని భస్మాన్ని ఆయుధంగా విసురుతున్నాడు. అతడి పేరు త్రిశిరుడు. అతడు రుద్రజ్వర దేవత. ఆ రుద్రజ్వరాదేవత అంటే రుద్రదేవుడు పంపించిన రోగాది దేవత. ఆ త్రిశంకుడు సరాసరి బలరాముడి ముందుకు దూకి అతని యొక్క గుండెల మీద పిడుగుల వంటి 4 పోట్ల పొడిచి తన చేతిలో ఉన్న భస్మాన్ని అతడి గుండెల మీదకు చల్లి తాను పక్కకు దూకేశాడు. బలరాముడి గుండెల మీద పడ్డ భస్మము కొంత బలరాముడికి అంటుకుంది, కొంత రాలి కింద ఉన్నటువంటి పర్వతాల మీద పడింది. ఆ భస్మం పట్ట ప్రతి చోటు ఆ పర్వతాలు పెళపెళా పగిలాయి. బలరాముడు అలా పేలిపోలేదు కానీ నిద్ర ముంచుకు వచ్చినట్లై, వల్లమాలిన జ్వరం ఆవరించినట్లై ఆవలిస్తూ ఒకటే తూలిపోతా సాగాడు. ఉన్నట్టుండి అలాంటి బాధ ఎందుకు వచ్చిందో అర్థం కాక ఆ బలరాముడు కంగారు పడి శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, నా ఒళ్ళంతా మండిపోతుంది, ఒళ్ళంతా ఏదో వ్యాధి వ్యాపించినట్లుంది. ఆవలింతలు, నిద్ర, మత్తు, నీరసము నన్ను ఆవాహిస్తున్నాయి. ఉన్నట్టుండి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు. నువ్వే ఏదైనా ఉపాయం చూసి నన్ను కాపాడాలి, లేకపోతే ఈ రోగాన్ని నన్ను పూర్తిగా దహించి వేస్తుంది, మొత్తం జ్వరం వచ్చేసింది అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు విలాసంగా నవ్వుతూ, అన్నయ్య, భయపడుకుంటూ బలరాముణ్ణి ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఆయన అలా కౌగిలించుకునేసరికి బలరాముడిలో ప్రవేశించిన దుర్లక్షణాలన్నీ ఒకేసారి తొలగిపోయాయి. ఆయన మళ్ళీ ప్రచండంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. వెంటనే శ్రీకృష్ణుడు త్రిశిరుడి వంక ఉగ్రంగా చూసి, ఓరి జ్వరదేవత, నీకున్న పరాక్రమం ఏమిటో నా మీద చూపించు అని గర్జించాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.